హాయ్ ఎవ్రీబడి. వెయిట్ పెరిగిపోతున్నారా? వెయిట్ లాస్ కోసం ఉదయాన్నే ఏం తినాలో అర్థం కావట్లేదా? అయితే ఈ చియా సీడ్ సలాడ్ మీకోసమే. ఏ రెసిపీ కోసం మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మనకి చియా సీడ్స్. ఈ చియా సీడ్స్ అనేది నేను 6 to 8 అవర్స్ అనేది వాటర్లో ఆల్రెడీ సోక్ చేసి పెట్టేసినవి. దీనికోసం నేను కొంచెం తరిగిన బీట్రూట్ తీసుకున్నాను, క్యారెట్. ఇది ఇప్పుడు మనకి సమ్మర్ స్పెషల్ మ్యాంగో కాబట్టి ఈ రెసిపీని నేను మ్యాంగోతో చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇది గోంద్ కటీరా. ఆల్రెడీ మీకు గోంద్ కటీరా గురించి ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పేశాను. ఇది సమ్మర్లో మనకి చాలా చలువ చేస్తుంది. అండ్ హనీ అండ్ కొంచెం మిల్క్, కాచి చల్లార్చిన పాలే తీసుకోవాలండి. పచ్చిపాలు అనేది మనం ఇక్కడ యూజ్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో ఒక 5 to 6 చియా సీడ్స్ స్పూన్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం చియా సీడ్స్ నానబెట్టాం కాబట్టి ఇది థిక్గానే ఉంటుంది, కాబట్టి మనకి ఇది సలాడ్ లాగే అనిపిస్తుంది. తర్వాత ఏం చేయాలంటే ఇందులోకి కొంచెం గోంద్ కటీరా ఒక స్పూన్ వేసుకోండి. ఇది జెల్లీలా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ అనేది వేసుకోవచ్చు. ఇది ఎందుకంటే మనకి చలవ ఎక్కువ చేస్తుంది కాబట్టి. తర్వాత కొంచెం హనీ అనేది ఇందులో యాడ్ చేసేయండి. తర్వాత కొంచెం 2 to 3 స్పూన్స్ మ్యాంగో పేస్ట్ అనేది యాడ్ చేయండి. మనం ఇవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి హనీ యాడ్ చేసుకుంటేనే మంచిది, ఎందుకంటే మనం ఎంటీ స్టమక్తో ఇది తీసుకుంటే చాలా మంచిది కాబట్టి ఇలా హనీ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది యాడ్ చేయకుండా అవాయిడ్ చేయడమే మంచిది. తర్వాత కొంచెం దీనికి కొంచెం మిల్క్, కాచి చల్లార్చిన మిల్క్ అనేది యాడ్ చేయండి. తర్వాత కొంచెం ఇది జస్ట్ ఇలాగా దీన్ని కలపండి. తర్వాత లాస్ట్లో దీన్ని కొంచెం బీట్రూట్ అండ్ క్యారెట్ని ఈ సలాడ్కి మిక్స్ చేసేయండి. మనం ఈ సలాడ్లో చూడండి అన్నీ న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్సే వేసాము. చియా సీడ్స్ ఏంటంటే మనకి ఎక్కువ చియా సీడ్స్ మనకి ఫైబర్ ఎక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి డైజెషన్కి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఇది కూడా మనకి చాలా మంచిది. అండ్ మనకి ఇది స్కిన్ గ్లోయింగ్ కూడా చాలా బాగా ఇస్తుంది. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇది బాగా ఇలా చేసేసిన తర్వాత దీన్ని బౌల్ మూత పెట్టేసి ఇలాగ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుని దీన్ని ఎర్లీ మార్నింగ్ మీ బ్రేక్ఫాస్ట్ కింద యూజ్ చేస్తే మీరు నమ్మలేని రిజల్ట్స్ అనేవి మీకు కలుగుతాయి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. చివరున్న గంట సింబల్ని నొక్కితే మన అన్ని నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ మై వీడియోస్.